మాత్రే నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. ఈరోజు మన జీవితం లోపల ఎదురయ్యేటువంటి మరికొన్ని సమస్యలకు సంబంధించి పరిష్కారంగా శాస్త్రం చెప్పేటువంటి ఒక జపం విషయం తెలుసుకుందాము. మన నిత్య జీవితం లోపల ఒక్కోసారి మన ప్రమేయం ఉన్నా లేకున్నా కానీ కొన్ని రకాల ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ఉదాహరణకు ఎంతో ఇష్టపడి కొనుక్కున్న వస్తువు ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం, లేదా ఇంట్లో విలువైనటువంటి బంగారము డబ్బు కనిపించకుండా పోతుంది. మరికొన్నిసార్లు అనవసరమైనటువంటి సహాయాలకు పోయి మనం ఎంతో కష్టపడి సంపాదించినటువంటి సొమ్ము కానీ బంగారం కానీ ఇతరులకు ఇచ్చి వారి వద్ద చిక్కుకొని పోయి ఎంత ప్రయత్నం చేసినా తిరిగి రాని పరిస్థితులు ఏర్పడతాయి. ఇది ఎంతో మానసిక వేదన గురిచేస్తుంది. మరికొన్ని సందర్భాల లోపల మరి ఇంట్లో దొంగలు పడో ఇంకేదన్నా కారణంతో బంగారం డబ్బు వంటి విలువైనటువంటి వాటిని కోల్పోవచ్చు. అలాంటి క్లిష్ట పరిస్థితుల లోపల మనకు దిశానిర్దేశం చేసేటువంటి ఒక మంత్రశక్తే ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి లేదా చెప్పుకోబోయేటువంటి ఈ అద్భుతమైనటువంటి జపం. దత్తాత్రేయ స్వామి యొక్క వరప్రసాద సంభూతుడు కార్తవీర్య అర్జునుడు. ఆయన దత్తాత్రేయ స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఒక గొప్ప వరాన్ని పొంది ఉన్నాడు. ఏమిటంటే అతని జపాన్ని ఎవరు చేసినా కానీ వారికి పోయినటువంటి వస్తువులు, నష్టపోయినటువంటి వస్తువులు ఆ మంత్ర ప్రభావం వల్ల తిరిగి లభిస్తాయి అని చెప్పేసి అతను పొందినటువంటి వరం. ఆ మంత్రం లోపల గత నష్టంచ లభ్యతే అని ఉంటుంది. అంటే పోయినది ఏదైనా సరే తిరిగి లభించజేయగలిగినటువంటి శక్తి ఈ కార్తవీర్య అర్జున మంత్రానికి ఉంది. అయితే ఈ మంత్రం గురించి చాలా మందికి తెలిసి ఉండవచ్చు, కానీ ఈరోజు మనం చెప్పుకోబోయేటువంటి మంత్రం ఏదైతే ఉందో ఇది ఒక సంపుటి. అంటే దత్తాత్రేయ మంత్రానికి కార్తవీర్య అర్జునుడి యొక్క మంత్రాన్ని సంపుటిగా అంటే ముందు వెనుకగా చదవడం వల్ల ఇంకా విశేషమైనటువంటి ఫలితం తొందరగా కలుగుతుంది. అయితే ఈ మంత్రాన్ని భక్తితోని ఏకాగ్రతతోని జపించడం వల్ల ఈ ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి ఫలితాలు లభిస్తుంటాయి. ఒకటి, ఏవైనా వస్తువులు పోగొట్టుకున్నటువంటి బంగారు ఆభరణాలు కావచ్చు, లేదా బంగారం కావచ్చు, వెండి వస్తువులు కావచ్చు, లేదా విలువైనటువంటి సామాగ్రి ఈ జపాన్ని శ్రద్ధగా చేస్తే తిరిగి ఏదో రూపం లోపల మళ్ళీ లభిస్తాయి. ఇక ఎవరికైనా అప్పు ఇచ్చి కానీ వాళ్ళు తిరిగి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే ఈ జపం చేయడం వల్ల ఆ ధనం తిరిగి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఏవైనా భూమికి సంబంధించినటువంటి దస్తావేజులు కానీ, సర్టిఫికెట్లు కానీ, ఇంకేవైనా ఫైల్స్ కానీ, ఇంకేవైనా వస్తువులు కానీ ఎక్కడో పెట్టి మర్చిపోయి ఎంత ప్రయత్నం చేసినా వాటి జాడ తెలియకపోతే ఈ జపాన్ని శ్రద్ధగా చేస్తే ఆ విలువైనటువంటి పత్రాల జాడ తెలుస్తుంది. ఇక ఒకవేళ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ దొంగతనాలు జరిగి ఆ వస్తువులు పోతే ఈ జపాన్ని శ్రద్ధగా చేయడం వల్ల ఆ దొంగలు పట్టుబడడం కానీ, లేదా ఏదో రకంగా ఆ సొమ్ము రికవరీ కావడం కానీ దానికి సంబంధించినటువంటి మార్గం దొరుకుతుంది. అంటే ఒక మార్గం దొరికి ఆ డబ్బు ఏదో రకంగా రికవర్ కావచ్చు. ఇక ఇదే జపాన్ని చేయడం వల్ల కార్తవీర్య అర్జునుడు అపూర్వమైనటువంటి తేజో సంపన్నుడు కాబట్టి ఈ జపం చేస్తూ ఉంటే తేజస్సు కూడా వృద్ధి పొంది ఆ వస్తువులు ఎక్కడైతే పెట్టి మర్చిపోయామో తిరిగి మెదడు చురుగ్గా మారి ఆ వస్తువులు ఉన్నటువంటి చోటు గుర్తు స్ఫురణకు వస్తుంది, లేదా అనుకోకుండానే ఆ వస్తువు కళ్ళల్లో పడి దొరికే అవకాశం ఉంటుంది. ఇక మరొక ప్రయోజనం ఏమిటంటే కోర్టు కేసుల్లో ఉన్నటువంటి ఆస్తులు, లేదా ఇతరులు ఆక్రమణ చేసుకొని ఉన్నటువంటి ఆస్తులు, స్థలాలు ఇవన్నీ కూడా అంటే అవి మనవే ఉండి ఇతరుల పాలైతే అప్పుడు కూడా ఈ జపం వల్ల అనుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఇంకా ఎంతో అద్భుతంగా నడిచేటువంటి వ్యాపారం, లాభాలను ఇచ్చేటువంటి వ్యాపారం అకస్మాత్తుగా నష్టాల పాలై దానివల్ల నష్టపోతూ ఉంటే ఆ కోల్పోయినటువంటి లాభాలను తిరిగి గడించడానికి ఈ యొక్క జపము తోడ్పడుతుంది. అదేవిధంగా ఉద్యోగం కొన్ని కారణాల వల్ల ఉద్యోగం లోపల సస్పెండ్ అయ్యి, లేదా రాజకీయం లోపల అకస్మాత్తుగా ఏదైనా కారణాల వల్ల పదవులు కోల్పోవడం ఇట్లాంటివి జరుగుతుంటే ఈ జపము తిరిగి కోల్పోయినటువంటి ఆ పదవులను కానీ ఉద్యోగాలను కానీ ఇచ్చేటువంటి శక్తిని కలిగి ఉంటుంది. ఇంకా కొంతమందికి సమాజం లోపల అనవసరమైనటువంటి నిందల వల్ల కోల్పోయినటువంటి కీర్తి ప్రతిష్టలను ఈ జపం చేయడం వల్ల తిరిగి లభిస్తుంది. ఇంకా కొంతమంది రకరకాల కారణాల వల్ల ఆనందాన్ని కోల్పోతారు. ఆ కోల్పోయినటువంటి ఆనందాన్ని కూడా పొందడానికి ఒక మార్గ నిర్దేశం ఈ జపం చేస్తుంది.
ఇంకా అర్ధాంతరంగా ఆగిపోయినటువంటి శుభకార్యాలు కానీ అవన్నీ కూడా ఈ జపాన్ని సరిగ్గా చేస్తే మరి తిరిగి పొందేటువంటి అంటే మళ్ళీ ఆ శుభకార్యాలు ఎప్పుడు మాదిరిగానే నెరవేరే శక్తి ఉంటుంది. అదేవిధంగా ధైర్యాన్ని కోల్పోయిన ఆ ధైర్యం తిరిగి లభిస్తుంది. అంటే ఏదైనా సరే కోల్పోయిన వాటిని తిరిగి ప్రసాదించేటువంటి శక్తి ఈ కార్తవీర్యార్జున సంపుటి మంత్రానికి ఉంది. అవి వస్తువులు కావచ్చు, లేదా కోల్పోయిన ఆనందాలు కావచ్చు, కోల్పోయిన ధనం కావచ్చు, లేదా కోల్పోయిన బంగారం కావచ్చు, కోల్పోయిన పరువు కావచ్చు, తర్వాత కోల్పోయిన సమయం అంటే చేజారిపోయినటువంటి మంచి అవకాశాలు, వృధా అయిన సమయము తిరిగి కొత్త రూపం లోపల మళ్ళీ అవకాశాలను తీసుకొని వస్తుంది. అలాగే కోల్పోయినటువంటి ఆరోగ్యం విషయం లోపల కూడా తిరిగి శారీరక శక్తిని, ఒక ఉత్సాహాన్ని ప్రసాదించి తిరిగి ఆరోగ్యవంతులయ్యేలా మన మనసు లోపల ఒక ఉత్సాహానికి తిరిగి ఆరోగ్యవంతులయ్యేటువంటి ఒక మార్గాన్ని ఈ జపం సూచిస్తుంది. ఇంకా కోల్పోయినటువంటి బంధుత్వాలు, ఉదాహరణకు అపార్థాల వల్ల విడిపోయినటువంటి స్నేహితులు కానీ, లేదా ఆత్మీయులు కానీ, లేదా బంధువులు కానీ, ఇవి కూడా ఒకవేళ వాటి మీద దృష్టి నిలిపి ఈ జపం చేస్తే తిరిగి కోల్పోయినటువంటి అపార్థాలన్నీ కూడా తొలిపోయి ఆ కోల్పోయినటువంటి బంధుత్వాలన్నీ కూడా తిరిగి పునరుద్ధరించబడతాయి. అలాగే ఏదైనా కోల్పోయినటువంటి విద్య, జ్ఞాపక శక్తి, ఇవన్నీ కూడా ఈ జపం వల్ల తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి కోల్పోయినటువంటి సమయం లోపల అంటే సరైన సమయానికి వివాహం కాకపోవడము, ఇంకా ఆగిపోయినటువంటి గృహ ప్రవేశం, ఇంకా ఆగిపోయినటువంటి ఇల్లు పనులు, ఇవన్నీ కూడా ఈ కోల్పోయిన వాటి కిందకే వస్తుంటాయి. కాబట్టి ఈ జపం చేయడం వల్ల అట్లాంటి శుభకార్యాలు కూడా మరి ముందరకు వస్తాయి. ఇక ఈ జపాన్ని వీలైతే ప్రతిరోజు చేయాలి. అలా వీలు కానప్పుడు ప్రతి గురువారం, కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామికి పరమశిష్యుడు కాబట్టి, దత్తాత్రేయుడు గురు స్వరూపం కాబట్టి ఈ జపం లోపల ఇప్పుడు ఈ రోజు చెప్పుకోబోయేటువంటి జపం లోపల దత్తాత్రేయ జపం కూడా సంపుటి ఉన్నది. కాబట్టి గురువారం నాడు ఈ మంత్రాన్ని ప్రారంభించడం కానీ జపించడం కానీ అత్యంత శ్రేష్టం. ఇది గురు శిష్య పరంపర అనుగ్రహాన్ని త్వరగా కలిగిస్తుంది. ఇక మరొక వారము ఆదివారం. కార్తవీర్యార్జునుడు కృతవీర్యుడు అనేటువంటి రాజుకు సూర్యాంశతో జన్మించాడు. ఆయన యొక్క తేజస్సు సూర్యునితో సమానమైనది. అందుకే ఆదివారం నాడు ఈ జపాన్ని చేయడం వల్ల కీర్తి, పరువు, ఆరోగ్యం ఇట్లాంటి విషయాలకు ఆదివారాన్ని ఎంచుకోవాలి. అంటే కోల్పోయినటువంటి కీర్తి కానీ, కోల్పోయినటువంటి పరువు కానీ, కోల్పోయినటువంటి ఉద్యోగం కానీ, కోల్పోయినటువంటి ఆరోగ్యం కానీ ఇట్లాంటి విషయాలు ఆదివారం ప్రారంభించాలి. తర్వాత ఆదివారం నాడే విశేషంగా జపం చేయాలి. ఒకవేళ అది డబ్బు, ధనానికి సంబంధించిందంటే గురువారం నాడు ప్రారంభించాలి. ఇక కార్తీక మాసము శుక్లపక్ష అష్టమి తిథి నాడు కార్తవీర్యార్జున జయంతి వస్తుంది. కాబట్టి ఈ కార్తవీర్యార్జునుడు మృగశిర అనేటువంటి నక్షత్రం రోజు జన్మించాడు. ఎప్పుడు అష్టమి వచ్చినా కానీ ఈ జపాన్ని విశేషంగా చేస్తే కోల్పోయినటువంటి విషయాలు తిరిగి లభిస్తుంటాయి. అలాగే పౌర్ణమి కూడా సంకల్ప సిద్ధికి, కోల్పోయిన ఆనందాలను తిరిగి పొందడానికి ఒక విశేషమైనటువంటి రోజు. పౌర్ణమి రోజు కూడా ఈ రోజు జపించడం వల్ల ఈ యొక్క మంత్ర ప్రభావము అధికంగా లభిస్తుంది. ఇంకా మృగశిర నక్షత్రం వచ్చినటువంటి రోజు కూడా ఈ యొక్క జపాన్ని, ఆ కార్తవీర్యార్జున జయంతి మృగశిర నక్షత్రం వచ్చిన రోజు కూడా ఈ జపం చేయడం వల్ల ఇంకా విశేష ఫలితం లభిస్తుంది. అలాగే మనకున్నటువంటి పుణ్యానికి లేదా తేజస్సుకు సమానంగానే మన వద్ద ఐశ్వర్యాలు ఉంటాయి. మనము అనుభవించేటువంటి ఏ సుఖమైనా, ఏ ఐశ్వర్యమైనా దానికి సమానంగానే మన పుణ్యం. ఒకవేళ మన పుణ్యం అకస్మాత్తుగా పడిపోయినా, మన తేజస్సు అకస్మాత్తుగా కోల్పోయినా కానీ ఆ సుఖాలు, ఆ ఐశ్వర్యాలను కూడా కోల్పోతాం. ఈ జపంతో పాటు మన లోపల వేగంగా తేజస్సు, పుణ్యం పెరిగేటువంటి కొన్ని పనులను చేయడం వల్ల ఈ జపము తొందరగా ఫలిస్తుంది. ఎందుకంటే మన లోపల వేగంగా తేజస్సు పెరిగినప్పుడు తిరిగి ఆ ఐశ్వర్యాలను పొందేటువంటి శక్తి కూడా వేగంగా పెరుగుతుంది. నేను గమనించినంత మట్టుకు వేగంగా తేజస్సును పెంచేటువంటి కొన్ని చర్యలు ఉన్నాయి. వాటిని వీలైనంత వరకు పాటించడం వల్ల ఆ తేజస్సు అనేది వేగంగా పెరుగుతుంది. ఇందులోపల మొదటిది నడక, అంటే స్నానం చేసి దైవనామాన్ని జపిస్తూ వేగంగా వేసేటువంటి నడక వల్ల తేజస్సు వేగంగా పెరుగుతుంది. రెండవది అతిగా ఉపవాసాలున్నా లేదా అతిగా తిన్నా ఒక మనిషి యొక్క తేజస్సు వేగంగా పడిపోతుంది. కాబట్టి కొద్దిగా సరైన విధంగా ఆహారాన్ని తీసుకోవడం కూడా ఆ వ్యక్తి తేజస్సు పెరగడానికి కారణమవుతుంది. కాబట్టి ఆహార విషయం లోపల ఏమన్నా పొరపాట్లు ఉంటే వాటిని కూడా సవరించుకోవాలి. ఇంకా మూడవది అనవసర వినోదాల వల్ల తేజస్సు వేగంగా ఖర్చు అవుతుంది. కాబట్టి మన జీవితంలో ఉన్నటువంటి ఏ అనవసర వినోదాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా దూరంగా ఉండాలి.
అంటే మనం అనుభవించేటువంటి లేదా ఆస్వాదించేటువంటి వినోదం వల్ల మనకు ఏదో రకంగా ప్రయోజనం ఉండదు. కాబట్టి అట్లాంటి విషయాలు కూడా అనవసర వినోదాలు, కాలాన్ని వృధా చేసేటువంటి వినోదాలకు కూడా దూరంగా ఉండాలి. ఇంకా అత్యంత వేగంగా తేజస్సు పెరిగేది సూర్యోదయం లోపు స్నానం. కాబట్టి వీలైతే సూర్యోదయం లోపలనే స్నానం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక అందరికీ సాధ్యం కాదు, కానీ మరొక అత్యంత వేగంగా తేజస్సును పుణ్యాన్ని పెంచేటువంటి ప్రక్రియ ఏమిటంటే అది యజ్ఞాలు, హోమాలు. కాబట్టి ఎవరికైనా ఈ యజ్ఞం కానీ హోమం కానీ చేయడము అభ్యాసం ఉంటే వారు ఈ యొక్క క్రియను అమలుపరచవచ్చు. అంటే మనము యజ్ఞం ద్వారా ఎప్పుడైతే అత్యంత వేగంగా తేజస్సు పెరుగుతుంది. ఇక మరొకటి స్పృహతోని పనులు చేయడం వల్ల కూడా తేజస్సు వేగంగా పెరుగుతుంది. అంటే ఉన్న సమయాన్ని అవగాహన చేసుకొని ఒక ప్లాన్ ప్రకారం ఒక లిస్టు రాసుకొని ఆయా పనులను పూర్తి చేయడం వల్ల మన లోపల ఒక కాన్షియస్నెస్ అనేది పెరుగుతుంది. అంటే ఒక స్పృహ పెరుగుతుంది. దానివల్ల కూడా వేగంగా తేజస్సు పెరుగుతుంది. అంటే ఉదాహరణకు ఒక ప్రముఖ వ్యక్తులు ఎలా అయితే ఒక ప్లాన్ ప్రకారం పీజీ షెడ్యూల్ రూపొందించుకొని సమయాన్ని గడుపుతారు, అలా కూడా మనకున్నటువంటి సమయాన్ని ముందే నిర్ణయించుకొని ఆ పనులు ఏదో రకంగా మనకు పడేవై ఉండాలి. అట్లాంటి పనులతోని ఆ సమయాన్ని ముందే ప్లాన్ చేసుకొని రూపొందించుకొని ఆ నిర్ణయాన్ని అమలు పరచడం వల్ల కూడా వేగంగా తేజస్సు పెరుగుతుంది. అంటే ఈ జపాన్కి తోడు కొంత మన లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకొని ప్రయత్నం చేయడం వల్ల ఇంకా తొందరగా మనకు వెంటనే ఫలితాలు కనిపించి ఆ కోల్పోయినటువంటి వాటిని తిరిగి పొందేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని అవసరం ఉన్న వాళ్ళు వినియోగించుకోవాలని కోరుకుంటూ, మరొక విషయం ఏమిటంటే ఒక్కొక్క దేవత ఒక్కొక్క విధానంతోనే సంతృప్తి చెంది తొందరగా ఫలితమిస్తాడు. శాస్త్రం ఏమని చెప్తుందంటే దీపప్రియ కార్తవీర్యో మార్తాండో నతివల్లభ స్తుతిప్రియో మహావిష్ణురు గణేశస్తర్పణ ప్రియ దుర్గార్చన ప్రియానూన అభిషేక ప్రియశివ తస్మాత్ తేషాం ప్రతోషాయ కుర్యాత్ తత్తుత తాదృశం అని. అంటే కార్తవీర్యార్జునుడు అత్యంత తొందరగా సంతోషపడేది దేంతోనంటే దీపాన్ని సమర్పించడం వల్ల. సూర్యుడైతే నమస్కారాలతోనే తొందరగా ఫలితమిస్తాడు. శ్రీమన్నారాయణుడైతే స్తోత్ర పారాయణం వల్ల తొందరగా ఫలితమిస్తాడు. మహాగణపతి అయితే తర్పణ ప్రియుడు, తర్పణం చేయడం వల్ల తొందరగా ఫలితమిస్తాడు. దుర్గాదేవి అయితే కుంకుమార్చన ఇట్లాంటి అర్చన చేయడం వల్ల తొందరగా ఫలితమిస్తుంది. ఈశ్వరుడు మహాదేవుడైతే అభిషేక ప్రియుడు. కాబట్టి ఇట్లా ఆయా విధానాలను ఉపయోగించడం వల్ల ఆయా దేవతల యొక్క ప్రసన్నత తొందరగా కలుగుతుంది. ఇక్కడ మనం చేసేది కార్తవీర్యార్జున దత్తాత్రేయ ఉపాసన కాబట్టి ఒక నెయ్యి దీపాన్ని, ఒక నువ్వుల నూనె దీపాన్ని, ఈ రెండు దీపాలను కూడా ఇద్దరు దేవతలకు సమర్పించి ఈ జపాన్ని ప్రారంభించడం వల్ల ఇంకా విశేష ఫలితం తొందరగా లభిస్తుంది. ఇక ఈ వీడియో లోపల నక్షత్రమాల జపం ఇవ్వడం జరిగింది. అంటే మొత్తము అభిజిత్తో కలిపి 28 నక్షత్రాలు ఉంటాయి. 28 సార్లు ఈ మంత్రాన్ని ఇవ్వడం జరిగింది. ఇది మినిమం చేయవలసినటువంటి జపం. ఒకవేళ మీకు అవకాశం ఉంటే 108 సార్లు కూడా ఇదే జపాన్ని ఆవృత్తి చేసుకోవచ్చు. ఇంకా అవకాశం ఉన్న వాళ్ళు ఇంకా 1000 సార్లు తమ తమ అవకాశం బట్టి ఈ జపాన్ని చేయవచ్చు. అంటే తమ తమ అవకాశము అవసరం, ఈ రెండు కూడా ఈ జపం చేయడానికి ఉపయోగపడతాయి. ఇంకా ఎవరైనా సరే ఈ జపం చేస్తే మనము ప్రతి వ్యక్తి ఏదో ఒకటి కోల్పోతూనే ఉంటాడు. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు ఈ జపాలు చేయడం వల్ల ఆ కోల్పోయిన అయితే ఆరోగ్యం కావచ్చు, లేకుంటే బలం కావచ్చు, లేకుంటే ఆనందం కావచ్చు, లేకుంటే బంధాలు కావచ్చు, ఏవైనా సరే ప్రతి వ్యక్తి ఏదో కొంత కోల్పోవడానికి జీవితంలో ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆయా సందర్భాలు, ముఖ్యంగా అష్టమి, తర్వాత మృగశిర నక్షత్రము, పౌర్ణిమ, గురువారము, ఆదివారము, ఇట్లాంటి సందర్భాలు లేదా ఇవన్నీ కూడా కలిసి వచ్చినటువంటి సందర్భాలు ఉంటే ఇంకా మరింత విశేషం. కాబట్టి ఆయా సందర్భాల లోపల ఈ యొక్క జపాన్ని చేయడం వల్ల ఇంకా విశేష ఫలితం లభిస్తుంది. కాబట్టి మరి ఇలా శాస్త్రాన్ని నమ్మేటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క విధానాన్ని ఆచరించడం వల్ల నమ్మినా నమ్మకున్నా ఏదైనా సరే ఒక శబ్ద ప్రభావం అనేది పనిచేస్తూనే ఉంటుంది. మరింత విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. స్వస్తి, శుభం భవతు. కార్తవీర్యార్జునో నామ రాజా బాహు సహస్రవాన్ తస్య స్మరణమాత్రేణ గతం నష్టం చ లభ్యతే. యచ్చిష్య స్మరణాత్ సద్యో గతనష్టాది లభ్యతే. యైష సర్వతస్త్రాతా దత్తాత్రేయం నమామి తం.
स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष
गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा
लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान्
कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं
गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम
च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादि लभ्यते यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तं कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान्
गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादिलभ्यते। यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तम्। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते। यच्छिष्यस्मरणात् सद्यो गतनष्टादिलभ्यते। यैष सर्वतस्त्राता दत्तात्रेयं नमामि तम्। कार्तवीर्यार्जुनो नाम राजा बाहुसहस्रवान् तस्य स्मरणमात्रेण गतं नष्टं च लभ्यते।